హలో గాయ్స్, ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే రీసెంట్ టైంలో మన మైత్రస్ మెంబర్స్ అందరూ డైరెక్ట్గా జైలుకి వెళ్ళి మన మైత్రస్ ఎండి సార్ని చూసేసి అక్కడ మాట్లాడినారు. అక్కడ మన మైత్రస్ ఎండి సార్ ఏం చెప్పారు, పేమెంట్ గురించి ఒక అప్డేట్ అనేది చెప్పారంట. అది ఏంటని ఈ వీడియోస్లో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మైత్రస్ కేసు వచ్చి హైకోర్టులో అప్పీల్ చేశారు కదా, అక్కడ ఏం జరిగింది, సో నెక్స్ట్ హియరింగ్ వచ్చి ఎప్పుడు వస్తుంది అని చాలా మెంబర్స్ వచ్చి నా దగ్గర అడిగారు. సో దాని గురించి కూడా నేను ఈ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మన మైత్రస్ కంపెనీలో ఏం జరుగుతున్నాయి, మైత్రస్ ఎండికి ఏం జరుగుతున్నాయి, అండ్ ఆల్సో పేమెంట్ గురించి మన మైత్రస్ ఎండి సార్ ఏం చెప్పారని ఈ వీడియోస్లో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఈ వీడియోస్ని చూసిన తర్వాత మీ టీం మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ మనం ఈ వీడియోలో చూడబోతుంది ఏంటంటే మైత్రస్ ఎండి సార్ వచ్చి మన మైత్రస్ మెంబర్స్ దగ్గర ఏం చెప్పారని చూద్దాము. మైత్రస్ ఎండి సార్ వచ్చి జైల్లో ఉన్నారని మీకు అందరికీ తెలుసు. ఆ జైలు వచ్చి ఎక్కడ ఉందంటే చెన్నైలో పుഴల్ జైలు ఉంది. అక్కడ మన మైత్రస్ ఎండి సార్ వచ్చి లోపల ఉన్నారు. సో రీసెంట్గా ట్యూస్డే వచ్చి మన మైత్రస్ మెంబర్స్ అందరూ డైరెక్ట్గా మన మైత్రస్ ఎండి సార్ని కలవాలని డైరెక్ట్గా వెళ్ళి చూశారు. అక్కడ మన మైత్రస్ ఎండి దగ్గర మాట్లాడినారు. అండ్ ఆల్సో చాలా క్వశ్చన్స్ అనేది అక్కడ అడిగారు. సో దానికి మన ఎండి సార్ వచ్చి ఏం చెప్పారంటే, ఇంకా 1 or 2 వీక్స్లో నాకు కంపల్సరీగా బెయిల్ అనేది వస్తుంది. సో అది వచ్చిందంటే కంపల్సరీగా నేను బయట వచ్చేసి మైత్రస్ కంపెనీని ఎలా రన్ చేయాలో అలాగా నేను రన్ చేస్తాను. ఈ ఎంక్వైరీ ఫైనల్లో వచ్చి మైత్రస్ కంపెనీలో ఏం చేంజెస్ చెయ్యాలో ఆ అన్ని చేంజెస్ అన్ని మనం చేసిన తర్వాత మైత్రస్ కంపెనీ అనేది లాంగ్ టైమ్గా రన్ అవుతుంది. నెక్స్ట్ మన మైత్రస్ ఎండి సార్ వచ్చి పేమెంట్ గురించి ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. అది ఏంటంటే, నాకు ఇంకా 1 or 2 వీక్స్లో బెయిల్ అనేది వస్తాయని చెప్పాను కదా, నేను బెయిల్లో వచ్చిన తర్వాత మీరు ఎర్న్ చేసిన అమౌంట్ని కంపల్సరిగా నేను మీకు ఇచ్చేస్తాను. సో ఆల్రెడీ విత్డ్రా పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది జరుగుతాయి. దాని తర్వాత ఇప్పుడు మీరు యాడ్ చూసి ఎర్న్ చేస్తున్నారు కదా, ఈ అమౌంట్ కూడా మీకు మ్యాక్సిమం వచ్చి నేను బయట వచ్చిన తర్వాత దీని గురించి అప్డేట్ అనేది నేను మీకు ఇస్తాను. సో మీరు భయపడకండి, మీరు యాడ్ చూసి ఏం చేసిన అమౌంట్ని నేను డెఫినెట్గా మీకు ఇస్తాను. సో మీరందరూ ఇప్పుడు కూడా మన మైత్రస్ కంపెనీకి సపోర్ట్గా ఉన్నారంటే నేను మీకు సపోర్ట్గా ఉంటాను. ఇప్పుడు వరకు నేను మీరందరూ కష్టపడుతున్నది మన మైత్రస్ కంపెనీని కాపాడుకోవాలని మాత్రమే. సో మీరు వెయిట్ చేయండి, కంపల్సరీగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో అప్పుడు వరకు మీరు వెయిట్ చేస్తే చాలుని మన మైత్రస్ ఎండి సార్ వచ్చి చెప్పారు. నెక్స్ట్ వచ్చి మన మైత్రస్ ఎండి సార్ వచ్చి ఏం చెప్పారంటే, ఇప్పుడు మైత్రస్ కంపెనీ మీద వేసిన కేసు గురించి ఒక అప్డేట్ అనేది ఇచ్చారు. సో దాంట్లో ఎండి సార్ ఏం చెప్పారంటే, ఈ కేసు వచ్చి హైకోర్టులో మండే వచ్చి అప్పీల్ చేశారు. సో దీనికి అడ్మిషన్ ఛార్జెస్ అనేది కూడా వేశారు. సో అక్కడ అడ్మిషన్ అనేది వేసిన తర్వాత ఈ కేసు గురించి జడ్జి వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తారు. ఈ కేసుని ఆల్రెడీ చూసిన జడ్జి వచ్చి ఈ కేసుకి హాజరవుతారా, లేదంటే న్యూగా ఒక జడ్జి అనేది హాజరవుతారని దాని గురించి డిస్కస్ అనేది చేస్తున్నారు. ఆల్రెడీ ఈ కేసు గురించి ఇంతకుముందు ఒక కోర్టులో వచ్చి డిస్కస్ అనేది చేశారు కదా, అక్కడి నుంచి ఈ కేసు అనేది కంటిన్యూ అవుతుంది. అట్లా కంటిన్యూ చేసేటప్పుడు సో ఆల్రెడీ మన మైత్రస్ ఎండి సార్ వచ్చి జూలై 5 రోజు అప్పుడు సరెండర్ అయ్యారు. సో అక్కడి నుంచి ఇప్పుడు వరకు క్యాల్కులేట్ చేస్తే మ్యాక్సిమం 20 రోజు వరకు ఉంటుంది. ఇంతకుముందు ఆ కోర్టులో వచ్చి ఎందుకు మన మైత్రస్ ఎండి సార్కి బెయిల్ అనేది ఇవ్వట్లేదంటే, ఈ కేసు అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, తోటి వాళ్ళు ఎండి గారికి బెయిల్ అనేది ఇవ్వట్లేదు. సో దానికి కూడా మన ఎండి సార్ వచ్చి కోఆపరేట్ చేసి నేను లోపలనే ఉంటాను, మీరు ఎంక్వైరీ చేయండి, నేను మీకు సపోర్ట్ అనేది చేస్తానని చెప్పారు. సో ఇప్పుడు ఈ 20 days క్రాస్ అయ్యింది కదా, సో ఇంక మీద ఈ హైకోర్టులో కంపల్సరీగా దీని గురించి ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారు. ఇంతకుముందు ఉన్న కోర్టులో వచ్చి ఆర్గ్యుమెంట్ అనేది జరగట్లేదు. మన మైత్రస్ ఎండి తరపు నుంచి ఏం రిపోర్ట్ అనేది వాళ్ళు కలెక్ట్ చేయట్లేదు. కానీ ఈ హైకోర్టులో వచ్చి మ్యాక్సిమం ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతాయి. ఎండి తరపు నుంచి మీరేం చెప్తున్నారని కంపల్సరీగా ఈ కోర్టులో వచ్చి అడుగుతారు. సో అప్పుడు మన ఎండి తరపు నుంచి ఉన్న అడ్వకేట్ వచ్చి ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారు. మన ఎండి సార్కి బెయిల్ అనేది ఇవ్వాలని కంపల్సరీగా వాళ్ళు రిపోర్ట్ అనేది ఇస్తారు. సో దాన్ని చూసి ఈ జడ్జి వాళ్ళు వచ్చి కంపల్సరీగా
బెయిల్ ఇవ్వడానికి ఆప్షన్స్ అనేది చాలా ఉంది. ఫస్ట్ హియరింగ్లో మ్యాక్సిమం ఇవ్వడానికి ఆప్షన్స్ అనేది ఉంది. అట్లా లేదంటే సెకండ్ హియరింగ్లో కంపల్సరీగా బెయిల్ అనేది ఇస్తారు. అందువల్ల మన మైత్రస్ ఎండి సార్ కూడా ఇంకా 1 or 2 వీక్స్లో నేను బెయిల్లో కంపల్సరీగా బయట వస్తాను, బయట వచ్చిన తర్వాత మీకు పేమెంట్ అనేది కంపల్సరీగా ఇస్తానని చెప్పారు. సో మీరు వెయిట్ చేయండి. మన ఎండి గారు సో ఇలా పాజిటివ్గా మన దగ్గర చెప్తున్నారు, కంపల్సరీగా మీకు పేమెంట్ అనేది వస్తుంది. సో అంతవరకు మీరు వెయిట్ చేస్తే చాలు. సో ఈ లోపల మన మైత్రస్ మెంబర్స్ అందరూ మన మైత్రస్ కంపెనీని కాపాడుకోవాలని మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తున్నారు. సో మీకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మన మైత్రస్ కంపెనీలో మనకి లాంగ్ టైం పేమెంట్ కావాలంటే, సో లాంగ్ టైం మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీ కావాలంటే మన మైత్రస్ కంపెనీని మనమే కాపాడుకోవాలి. సో అందువల్ల మీ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్, మీకు కావాల్సిన ప్రోడక్ట్ అన్ని మన స్టోర్లో ఉంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రోడక్ట్ పర్చేస్ చేశారంటే ఆ రెవెన్యూ అనేది మన మైత్రస్ కంపెనీకి వస్తుంది. సో దీంట్లో రీపర్చేస్ ఆప్షన్లో మీకు కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఓకే గైస్, రీసెంట్గా మన మైత్రస్ ఎండి సార్ వచ్చి ఏం చెప్పారని ఈ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో లాస్ట్గా ఈ వీడియోస్లో మీకు రిమైండర్ చేస్తున్నాను ఏంటంటే, మైత్రస్ ఎండి సార్ ఇంకా 1 or 2 వీక్స్లో బెయిల్లో బయట రావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంది. అట్లా వచ్చినారంటే మ్యాక్సిమం మీకు పేమెంట్ అనేది ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తారు. సో ఎండి గారు వచ్చి నేను బయట వచ్చేసానంటే మీరు ఇంతవరకు యాడ్ చూసి ఏం చేసిన అమౌంట్ అన్ని నేను మీకు కంపల్సరీగా ఇస్తాను. సో నన్ను నమ్మండి, మీకోసమే నేను ఇప్పుడు జైల్లో కష్టపడుతున్నాను. మన మైత్రస్ కంపెనీని కాపాడుకోవాలని నేను ఈ జైల్లో కష్టపడుతున్నాను. సో మీరు వెయిట్ చేయండి, మీకు పేమెంట్ అనేది కంపల్సరీగా నేను ఇస్తానని మన ఎండి సార్ వచ్చి మన మైత్రస్ మెంబర్స్ దగ్గర చెప్పారు. సో నేను మళ్ళీ మీకు ఇక్కడ రిమైండర్ చేస్తున్నాను. సో వెయిట్ చేయండి. పేమెంట్ గురించి మన ఎండి సార్ వచ్చి అప్డేట్ అనేది ఇచ్చేశారు. బయట వచ్చేసిన తర్వాత ఇంకా మిగతా అప్డేట్ అనేది వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు. సో దాన్ని కూడా నేను మీకు ట్రాన్స్లేట్ చేసి ఇస్తాను. ఓకేనా? మైత్రస్ ఎండి సార్ మీద వేసిన కేసు నెక్స్ట్ ఎప్పుడు హియరింగ్కి వస్తున్నాయంటే మ్యాక్సిమం ఈ వీక్ వచ్చి ఫ్రైడే అనేది రావచ్చు. అట్లా లేదంటే నెక్స్ట్ వీక్ మండే అనేది నెక్స్ట్ హియరింగ్లో రావచ్చు. అట్లా వచ్చిందంటే ఇంకా కొన్ని అప్డేట్స్ అనేది కంపల్సరీగా మనకి వస్తుంది. సో దాన్ని కూడా నేను మీ దగ్గర షేర్ చేస్తాను. సో ఓకే గైస్, ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. సో ఇలాగా మీరు మైత్రస్ కంపెనీ గురించి అప్ టు డేట్లో మీరు వీడియో చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.